మనిషి ఇంకా పొలంలో ఏం చెప్తాడు? ఓయ్ అత్తున్నావా? ఇంకా కాలే నీ ఒడ్లు ఎప్పుడు? ఏంటి రైతా? నా పెళ్ళానికి నన్ను చూడండి మనిషినే పట్టది. ఇంకా టైం పడుతుందా? అయిపోయింది అత్తన్నా. బుర్రంత అంటే రైతా చెప్పే. ఒడ్లు ఎప్పుడు అయినట్టేనా? అయిపోయింది. ఇంకేది మరిగా రేపో మాపో కైకిలోలం పిలిచి ఆయనతో నాటెత్త అయిపోతుంది. నారు కూడా ఎదిగింది. ఆయన తక్కువ మడి నాటేస్తే మనం పందిరినట్టే. నలుగురు కైకిలోలం పిలిచి ఆయనతో నాటెత్తాం. పైసలు పెట్టి మళ్ళీ కైకిలోని పిలుచురాద్దే. నువ్వు లచ్చవకు బూదవకు బదులు పోదు కదా, వాళ్ళని రమ్మను, మనకు పైసలు మిగులుతాయి. ఇప్పుడు నాట్ల సీజనేనే, గుత్త నాట్లకు ఎక్కువ పైసలు ఇస్తారని అటే పోతారు. ఇప్పుడు పిలితే వాళ్ళు వస్తారా? వాళ్ళు పిలిచావు నువ్వు పోతే కదా, నువ్వు పిలితే వాళ్ళు ఎందుకు రారు? అరే పిలిచే తిరిగా నేను పిలుస్తా, వాళ్ళు రాకపోతే మరి కైకిలోలను రమ్మంట. కైకిలోని పిలిచద్దు, నువ్వు ఒక్కదానివే నాటే, నేను నారు మోస్తా. ఏంది ఒక్కదన్నా? నేను 10 మంది వేసే పని చేస్తున్నా బర్లకాడ. ఇటేడే వేయాలి, నీతోటి పొలంలోకే రావాలి. దేకే కాళ్ళు నీ రాకపోతే తిరుపతి దాకా దేకిస్తావు. నీదేముందయ్యా? నేనన్నా తక్కువ చేస్తున్నానే. మబ్బులు 5 గంటలకు లేచొచ్చి బర్ల పాలని విండి కేంద్రంలో పోసేస్తాను. పిండి పిండి నా చేతుల్లోనే వంగి వంగి నన్ను వస్తుంది. నీకేం తెలుసావా? ఇగో నువ్వు నాకు గదంతా చెప్పకు. వాళ్ళు బదలు రానంటే నలుగురు కైకిలోలను తీసుకొచ్చి నాటేయిస్తా. నీది మంచిగానే ఉన్నది. పోషమ్మ కూడా పెడితే మైసమ్మ వచ్చి మాయం చేసినట్టుంది నీ కథ. ఏంది నేను మాయం చేస్తానా? పొద్దుగా లేచి 60 కట్టని చెప్తానా? నిన్ను ఏ పండుగ కన్నా చీర కొనమన్నానా, నగలు చేయించమన్నానా? ఇంకా నేనే మాయం చేస్తానా అంటాను. వాళ్ళు బయలు రాకపోతే నేను నాటేయిస్తా, నలుగురిని తీసుకొచ్చి అంటన్నా. పండగకు నేను కొనియకుంటే మీ అమ్మగారు కొనిస్తున్నా నీ కథ గాని. నువ్వు కొనిచ్చినవి అన్ని 2 బీరువాల నిండా మూలుగుతాయి. నన్ను కట్టుకోని ఇప్పుడు బీరువాల నాయి పెడదామంటేనే జాగలేదు. సీరని మొత్తం నింపేసినావు. నువ్వు కొనిస్తేనే కదా కట్టుకొని తిరుగుతు. నా అన్ని దండ మీద వేసుకుంటా నీకు తెలుసా? ఊకే కొనుడేనే. ఆ పండుగ అట్టే కొనుడే, ఈ పండుగ కొనుడే, లేకుంటే పెళ్లి అంటే కొనుడే, మీ అక్కల పురుడు పోతా అంటే కొనుడే, మీ అక్కల కొడుకు బిడ్డ పోతా అంటే కొత్త చీర కొనుడేనే. ఇప్పుడు చీరల ముచ్చట్నా నాటేసే ముచ్చట్నా? మరి నువ్వే పని అయిపోతే మనకు. వాళ్ళు రానంటే నలుగురిని తీసుకొస్తా అని చెప్తానా నేను. అరే జర ఎట్లనే జర బతలాడే జర పుణ్యమే. నేను చెప్పే తిరిగా చెప్తా. వాళ్ళు లేకపోతే నేనేం చేయాలి? జర బతలాడే, జర పైసలు లేవు. ఒక్క 2 రోజులు మా అవ్వగారి ఇంటికి పోతే ఎప్పుడు వస్తావు అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తావు. బర్రకాడ పెండ అట్లనే ఉంటుందని. ఇంకా నువ్వు మళ్ళా నన్ను ఊర్లకు పండగలకు పబ్బాలకు దింపినట్టు చెప్పబడుతుంది. ఓ పిసదానా, నేను ఫోన్ చేసి పిలిచేది బర్ల పెండ తిత్తాను కాదే, నీకోసమేనే. సాల్తీ సంబరం. ఇంకా బర్లకు నీళ్లు పెట్టుకో. అయ్యో వాటికనే గురువు అంటే ఏందే? దేవుడా, వానకాలమేనా ఎండాకాలం లెక్క ఎండలు కొట్టి పాడైతున్నాయి. అవునే స్వప్న, ఆవుకు నీళ్లు పెట్టి వచ్చినావా? ఇప్పుడే పెట్టి వచ్చి ఇట్లా కూర్చున్నా. సరే గాని ఎవరిదాకా ఎటువైనావు? నార్మల్కి నీళ్లు పెట్టి వస్తున్నా పోయి. సరే గాని పొలంలోకి మందు బత్తాలు తిట్టండి కదా, ఇంకెప్పుడు పోతావు? ఊళ్ళో కొద్ది పని ఉందే, అప్పటి వరకు పోయి తీసుకొస్తా పోయి. నీ పనులు చల్లకుండా పనులు ఎప్పుడు ఉంటాయి కానీ ముందు తీసుకురాపో. రేపు మాప ముసుర్లు అంటారు. మొన్న వర్షాలు పడితే ఎక్కడ పని అక్కడనే ఉంటది. మళ్ళా సరే పోయి పట్టుకొస్తా. తీసుకురాపో జల్ది. ఆ పని కానీ ఫస్ట్ పట్టుకొస్తా.
నా మొగునికి ఏ గిట్టం తెలియదు తాత్పర్యం తెలియదు. ఎప్పుడు ఎదురు ముళ్ళు కట్ట కొడిచినట్టు కొడుతూనే ఉండాలి. అరే సీను, తిరుపుతున్నా పని తీరిందానే? ఇంకేడరా తీరలే. ఇగో మీది పడి ఉంది, నాటేయాలి. ఇది నాటేసిందంటే ఇక మన పని పురుషత. ఇక నువ్వేటి పోతానరా? నేను ముందు బస్తాలు దగ్గర పోతున్నాను నా కరీంనగర్కి. నేను మొన్ననే తీసుకొచ్చిండ్రా. నువ్వు మొన్న నాతో రమ్మంటే రాకపోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నాయో లేవో? రామరెడ్డి ఫోన్ చేసిన అన్న, ఉన్నాయి రమ్మన్నాడు, అందుకే పోతున్నా. అరే సీను, ఇక మీది మడి నాటేస్తే నాకు పని మొత్తం దిగినట్టేరా. మనం పట్టుకుంటే ఏం చేస్తాను చెప్పు. ఇంకా భాస్కర్ లేడా, ఆయనది 10 ఎకరాలు ఉందట. కౌలుకు చేయమంటారా? చేద్దాం ఇద్దరం కలిసి. నాది నాటేసిదే కాలేదు కదన్నా, ఇంకా నాతో అవుతుందా ఇప్పుడు? అది ఎందుకు కాదురా, మనం తలుచుకుంటే 10 ఎకరాలు ఏందా ఏదైనా ఎత్తు. మన ఇద్దరం ఉన్నామంటే ఎంతైనా అంత కష్టపడచ్చు. మంచిగా నువ్వు కూడా పని చేస్తావు, నేను కూడా పని చేస్తా. మనకు దీని పైసలు అవుతాయి, దాని పైసలు వస్తాయి. కానీ కష్టపడాలరా. వట్టి కత్తే ఎటుక దిగితే ఏమంతా చెప్పు. చేతే డబ్బులు వస్తాయి, నీకిని మిగులుతాయి, నాకిని మిగులుతాయి. పురాణంలో ఫీజు కట్టని పని చేస్తాయి. వెళ్ళొద్దానే? ఇగో ఈ బండి అమ్ముకో, కొత్త బండి కొనుక్కోరా మంచిగా. బండి అమ్ముతూ ఆనే? అరే పాత బండి రా ఇది. ఆ కౌలు అయితే మంచిగా పైసలు వస్తాయి, కొత్త బండి కొనుక్కోవచ్చు. నువ్వు ఇప్పుడు పొలం వేసుడే కాకపోతే ఇంక 10 ఎకరాలు లెక్కలు చేస్తావే నువ్వు? ఏం కాదురా, నేను చెప్పేది నువ్వు ఇద్దరం కలిసి చేద్దాం మంచిగా. నేను చెప్పినట్టు వినరా, ఏం కాదు. సరే ఆలోచన చేద్దాం మరి. చేస్తే మనకు పైసలు వస్తాయిరా. సరే ఆలోచన చేసి చెప్తా. అరే ఆలోచించుడు ఏం లేదురా. నువ్వు నేను కలిస్తే 10 ఎకరాలు అల్కగా చేయొచ్చు. నా పిల్లం ఏమంటుందో ఏమో మరి. వాళ్ళు గట్లే అంటారా. మనం భాస్కర్ దగ్గర పోయి మాట్లాడుకుందాంపా. రాడే బండి రాడే. నమస్తేనే. నమస్తే భాస్కర్ అన్న. శ్రీనివాస్ పట్టుకొచ్చినావు? కొంచెం పనుండి వచ్చినవే. ఏం పని? అవునే భాస్కర్ అన్న, నీ కట్ట కింది పొలం కౌలుకి ఇతరని తెలిసింది, నిజమేనా? అవునన్నా నిజమే. కట్టకింది పొలం 10 ఎకరాలు కౌలుకి ఇద్దామని చూస్తున్నాం. మంచోళ్ళు ఉంటే చెప్పే. అనే భాస్కర్ అన్న, ఎకరానికి ఏమాత్రం కౌలు? ఏమన్నా కొత్తగా చెప్తున్నా? లోకం మీద ఉన్న రేటే కాదే. ఎంత అనేది ఏవో మాట చెప్తే మాకు అర్థమైద్ది అన్న. మన మా సునాబోలు చీరలు ఆ రేటు చెప్పిరి. అరే రేట్ అంటారు, చేయమంటారు. పైసలు చెప్పానే, పైసలు చెప్తే మేము ఏదైనా చెప్తాము. కట్టకింది పొలము, బావి నిండా పుష్కలం నీళ్ళు, 10 ఎకరాల పొలము కౌలుకు బయట వాళ్ళకైతే 20,000కి ఇద్దాం అనుకున్నా. మీరు కాబట్టి 15,000కి ఇస్తున్నా. కారుకు 2 లారీల ఒడ్లు వెళ్తాయి. ఏంది 15,000 అన్న? ఏమంటారో సీను? నాకేం ఎరకన్నా, నువ్వు తీసుకొచ్చినావు కదా, నువ్వేం మాట్లాడు. మొత్తం బరువు నా మీద పెడితేటారా? నువ్వు కూడా మాట్లాడాలి కదా. తిరుపుతన్నా, నీకంటే నాకు ఎక్కువైనా తెలుసా? నువ్వు చేద్దామంటే చేద్దాం, లేకపోతే లేదు. ఏ శేషువేరా, భాస్కర్ అన్న పొలంలో మస్తు వండుతాయి. తిరుపతి అన్న, పుష్కలంగా నీళ్ళున్నాయి. నాకు 15,000 ఎకరానికి చొప్పున ఇరి. పంట వండినాక సగం ఇరి, మొత్తం వండినాక మొత్తం ఇరి. 1,50,000 రూపాయలు. మాట అంటే మాటే. మాట తప్పేటోని కాదు. నీకు పండినా పండకుండా నాకు పైసలు నాకు ముట్టాలి. ఏం మాట అండి ఇదే శేషుడే. మరి కాగితం రాసుకుందాంపా. రారా. బియ్యంలో అన్ని తెల్ల ఉరుగులే ఉన్నాయి. ఈ మనిషి ఎటు వేయండు, ఇంకా రాలే. మా రజిత ఏం చేస్తుందో ఏమో. నేనంటే బాగా ప్రేమ. రజిత ఏం చేస్తానవే?
నా మొగుడు ఎప్పుడు వస్తాడా చికెన్ అండి పెడదామని అల్లం వెల్లిగడ్డ పొట్టు తీస్తాన్న. బియ్యం చేరుకుంటా అల్లం వెల్లిగడ్డ పుట్టిస్తున్నా అంటున్నాయింది కదా మరి చూసుకుంటేనే అడుగుతున్నావు ఏం చెప్తానవే అని. అయ్యో ఈ కారటం ఏదో ప్రేమ కొద్దన్న గట్లంటే బంగారం. బంగారం లేదు సింగారం లేదు కానీ ఇది వరకు ఎటు పోయేస్తాను. నీకు చెప్తే మస్తు మెచ్చుకుంటావు తెలుసా. ముందైతే చెప్పు, మెచ్చుకుంటానో నొచ్చుకుంటానో తర్వాత చెప్తా గాని. భాస్కర్ రెడ్డి కట్ట కింద 10 ఎకరాల పొలం కౌలుకు పట్టిండే. ఏంది నల్ల మొక్క పొడ ఉన్న పొలం సాగు చేయడానికే నీకు శాతనైతే లేదంటే ఇంకా 10 ఎకరాలు పట్టినా కట్ట కింద ఇంకా పొలం కాడ పనే కాక ఇంకా 10 బర్లను తీసుకున్నావు సాగు చేస్తాని. ఈ బర్ల కాడ నేనే సావాలి, ఆ పొలం కాడ నేనే సావాలి. ఇంకా సోకు కట్ట కింద పొలం తీసుకున్నావు సాగు చేస్తాని. నువ్వేమో దేశ తిమ్మరి తిరుగుతావు. అట్లా కాదు రైత, పంట బాగా వండింది అనుకో మనం బాగా పైసలు ఎత్తది. మనం కొత్త బండి కొనొచ్చు, నీకు బంగారం కొనిస్తా. నీ నగలద్దు చీరలద్దు కార్లద్దు. ఉన్న భూమిలో మంచి సాగు చేసుకుంటే మనమే కొనుక్కుంటాం కదా. పక్క పొంటల భూమి సాగు తీసుకుంటేనే కొనొస్తుందా బంగారం. అబ్బా ఇప్పుడు ఎట్లనే అక్కడ కౌలుకు చేస్తామని కాగితం రాసుకున్నది. సంవత్సరానికి 150,000 ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు అద్దనం పడితే ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడిగి పెట్టేసిన వాడ కాగితం ఇంకా 150,000 రూపాయలకు నువ్వు చేస్తావు అడిగచ్చి నేనే కావాలి ఆ పొలంలో. ఇవ నన్ను అడిగి పెట్టిండట 150,000కు. ఇప్పుడు ఏం చేయండి అని అడుగుతుండేదో. ఆ భాస్కర్ రెడ్డి ముందే చెప్పిండు చేసినా చేయకున్నా 150,000 కట్టాలని. ఇంకా మంచిగానే ఉన్నది. చేసినా చేయకపోయినా 150,000 కట్టాలి. నువ్వేమో నచ్చి చేస్తావా? అక్కడ నేనే సావాలి. 150,000 రూపాయలు నేనే కట్టి సావన్నా? ఎందుకు నా గండాలు కలిగినవి ఇట్లా? నీకు చెయ్యాలని ఎందుకు చేస్తున్నావు? నా ఒక్కంతో కాదని ఆ సీన్ గాని కూడా సోపతి చేసుకున్నానే. మంచిగా కలిసిర్రు సోపతులు బట్టి ఇంకా చెడగొట్టు. పొత్తుల వ్యవసాయం చేసుకుంటా ఇచ్చులారం చేస్తున్నావు సంసారాన్ని. నిన్ను ఎవరు పట్టమని చెప్పిర్రు? నన్ను అడిగినావు నువ్వు ముచ్చట? పొత్తుల వ్యవసాయం అట ఇచ్చకపోయిందట. నేనైతే చేనులకు రాను. నాకు కౌలు సంబంధం లేదు, 150,000 సంబంధం లేదు. నువ్వెవరైనా తీసుకొచ్చి చేసుకుంటావో చేసుకో, నాకు అవసరమే లేదు ఆ ముచ్చట. అరే ఇనే నేను చెప్పేది. ఏంటి తినేది? నువ్వు నాకు చెప్పి చేసినావా? ఇంకోసారి వస్తుంటే షాట మీద చెప్తా. ఓ రైతా, అరే ఆగే, అరే ఆగే రైట్ రా. అరే ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు రా దేవుడా? అక్కడ 150,000 కట్టాలి, ఏదో చెప్ తింటలేదు. ఏం చేయాలి? వట్టికి రిగినట్టు అయింది. స్వప్న ఊళ్ళో ఏదో పని ఉందంటే కదా, అయిందా? మందు బత్తలు పోతా అంటే కదా, ఎప్పుడు పోతావు? స్వప్న నీకు ముచ్చట చెప్పాలనే. ముచ్చట్నా? ఏంటిది అది? ఇక తిరుపతి నేను ఇద్దరం కలిసి 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నా పాలు చేద్దామని. పొత్తులా వ్యవసాయం చేద్దామని. 10 ఎకరాలు కౌలు పట్టినావా? ఉన్న చేయడానికే శాతం అయితేనే లేకు, మళ్ళీ నీకు 10 ఎకరాలు పట్టినావు. నువ్వు ఇప్పుడు పోయి మంచి సొప్పదే పట్టినావు. ఆయనకే శాతకాల పెళ్ళంతో చేపిస్తాడు, ఆయనతో సొప్పది పట్టినావా నువ్వు? అట్లా కాదే, ఆ పొలంలో మంచిగా పంట పండుతుంది అంటే అందుకే కౌలు తీసుకున్నాను. ఆ కౌలుకు తీసుకోవాలని ఆలోచన నీకు వచ్చిందా ఆయనకు వచ్చిందా? ఇక తిరుపతికే వచ్చిందే. పోయి మంచి సొప్పదే పట్టినావు. ఉండు అలా పెళ్ళని అడగత్తా నేను. ఏమో కౌలుకు పట్టిండట. ఆగే స్వప్న ఆగే అన్ని నలపొక్క రస్తా ఉన్నావాని? ఏందే గిట్ల వచ్చినావు? చూసినావా అని రస్తా? నీ మొగుడు నా మొగుడు కలిసి ఏం చేసిండో? 10 ఎకరాల భూమట కౌలు పట్టిరట. ఏమైనా ఉందా నీ మొగునికి? నాకు ఇప్పుడే తెలిసిందే. తెలిస్తేనే నువ్వెందుకు కౌలు పట్టినావు? ఉన్న భూమి వేసుకోవడానికే నీకు శాతం అయితే లేదంటే ఇంకా కట్ట కింద భూమి కౌలుకు పట్టినావా అని పొట్టు తిడితే సప్పుడేక వేయండేటు. మరి ఉన్న భూమి చేయడానికి శాతం అయితే లేదు, ఇంకా 10 ఎకరాలు ఏ నుంచి పట్టుకున్నాడే? ఏమో మరి పట్టుకున్నా నా మొగుడు ఎందుకు సోపతి కలుపుకున్నారు అలా? లేని లొల్లి సృష్టిస్తాడు నా మొగడు రాణి. మొదటి నుంచి కంతేనే, నీ మొగడు సోపతి పట్టి నా మొగడు సరిపోతాడు. ఇక నీ మొగడు సొక్కంగాని నా మొగడే చెడగొడతాడు. అయినా నా మొగడు తీసుకపోయినప్పుడు నీ మొగడు అడగరాలేదా నేనెందుకు నీతో కౌలు చేస్తా అని? ఈయన చెప్పంగానే ఎగిరేసుకొని పోయిండు గంగిరెద్దోలే. ఎందుకే కంతగానే మొత్తాను? అయినా నీ నోట్లో నోరు పెట్టడం నాదే తప్పు. మరెవరు రమ్మన్నారే ఎగేసుకొని? అన్న చరణన్న, తిరుపతి సీనుకు మన పొలం కౌలుకి ఇచ్చినాం. ఎకరానికి 15,000 చొప్పున 150,000కి ఇచ్చింటి. వాళ్ళు ఇప్పుడేమో కాగితం రాసుకపోయారు, మాకు చేయమని అంటారు. నువ్వే నాకు మొత్తం వాళ్ళు చేసినా చేయకుండా మన పైసలు మనకి ఇప్పించే బాధ్యత నీదే అన్న. రాని మాట్లాడా.
వీళ్ళు రాకముందుకు నాకు వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు 20,000 అడిగిరు ఎకరానికి. అయినా సరే నేను వద్దని వీళ్ళకి ఇచ్చిన, ఎందుకంటే మనోళ్ళు కదా అని చెప్పి. ఇప్పుడేమో వద్దన్నాక మళ్ళీ ఆయన నేను ఎట్లా అడుగుతానే? నాకు ఖచ్చితంగా నాకు వాళ్ళు చేసుకొని చేసుకోకపోయినా మన పైసలు మనకి ఇప్పించే బాధ్యత నీదన్నా. మాట్లాడను, నువ్వు టెన్షన్ పడక భాస్కర్, నీకు ఎందుకు, నేను మాట్లాడతా కదా. ఏదైనా పద్ధతే. వాళ్ళు చేసుకుంటామని చెప్పినప్పుడు చేసుకున్నా చేసుకోకపోయినా నీకు ఇవ్వాల్సిందే, కట్టియాల్సిందే. రాని మాట్లాడదాం, నేను చూసుకుంటా కదా. నువ్వు ఎవరి దగ్గర కౌలుకు పట్టినావో, ఎవరి దగ్గర కాగితం పెట్టినావో అడుగుతారా? ఇంకా ఈ చెయ్య శాతం కట్ట కింద పట్టిండట కౌలు. పోయిన తర్వాత మాట్లాడవా? ఏ నర్మై, మళ్ళీ ఇంకా మాట్లాడదా అంటాను. అన్నా వాళ్ళు వస్తురే, నువ్వు మాత్రం మాట వెనక తీసుకోకే. ఖచ్చితంగా మన పైసలు మనకి ఇప్పించే బాధ్యత నీదే. నేను చూస్తాను. రాని అడ్డమైన రాని సొమ్ము రాని పట్టి మాట్లాడు. ఇల్లు నాశనం చేస్తానా నువ్వు? అవునయ్యా, ఆ కట్ట కింద పొలాన్ని కౌలుకి ఇచ్చిన ఆసామి ఎవరు? నేనేనావా? మరి వాళ్ళకే ఇస్తారా? మమ్మల్ని అడుగులేదా? ఇంట్లో ఆడవాళ్ళని అడుగులేదా? మొగోలు కదా అమ్మ దున్నేది, అందుకే మొగోళ్ళకి ఇచ్చినాం. ఆ ఇక వీళ్ళ కట్ట కింద వేసిపోతే మేము గుమ్ములలో దాచుకుంటాను. ఉన్న భూమిని ఏ శాత కాదు వీళ్ళకు, ఇంకా కట్ట కింద భూమి వేసిపోతారా మాకు? సోపతి పట్టి ఆ ఇల్లు నాశనం చేసి పాడేస్తాడు. అట్లా కాదమ్మా, నాకు 20,000 ఎకరం చొప్పున వేరే వాళ్ళు వస్తే నేను ఇయ్యలే, మనోళ్ళు దగ్గర ఉన్నారని చెప్పి నేను 15,000 ఎకరం చొప్పున ఇచ్చిన. మీరు గిట్లా మాట్లాడితే ఎట్లా అమ్మా? ఇప్పుడు వాళ్ళు ఉన్న భూమి చక్కగా చేస్తలేరు, నీ భూమి చేస్తారు చెప్పిగా. మరి ఇప్పుడు నా భూమి ఎవరికి ఇవ్వాలమ్మా? నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, మేమేం చేస్తాం? నువ్వు ఇచ్చే ముందట ఆడవాళ్ళని అడగవా? నువ్వు ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు అవసరం లేదా? మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటారా మీరు? మరి అది మీ మొగోళ్ళు చెప్పాలమ్మా. భాస్కర్ నువ్వు ఆగు. అబ్బా రాగరాదు, ఏమన్నా మాట్లాడతారు కదా, ఎందుకు దూరపడతాను? సరే మాట్లాడమని ఏం మాట్లాడతాడు? కాదమ్మా, కాగితం రాసుకున్నప్పుడు మీ భార్యలను తోలుకొని వాళ్ళు రావాలి. నన్ను ఎందుకంటారమ్మా? వాళ్ళు వ్యవసాయం చేద్దామని అన్నారు కాబట్టి ఇచ్చిన. మాకు నువ్వు ఆగు భాస్కర్, చెప్పాలి. నువ్వు ఆగు జరా. వాళ్ళు ఏమో మాట్లాడు. మేమే నుంచి రమ్మంటారు మమ్మల్ని. ఆగే కొద్దిగా ఆగు. ఏ ఆగు. మాట్లాడదాం ఆగు. కనకారం చేసినామని ఇంకా ఆగు అంటానవా? సత్యపూస లెక్క. అట్లంటే ఎట్నే? ఏంది మళ్ళీ అట్లా అంటున్నావు? పెద్ద మనుషులు ఉన్నారు కదా, మాట్లాడతారు కదా. మాట్లాడి ఏం మాట్లాడతారు? ఆగురమ్మా ఆగురి, ఊరికొకరి ఎవరన్నా ఇంటికి వచ్చి అడుగుతారమ్మా? మగోడు వ్యవహారం చేసేవాడు వచ్చి నాకు కవులు కావాలి అన్నప్పుడు ఇంటికి పోదాం పారా, నీ బెల్లంతో మాట్లాడదాం అంటారు ఎవడన్నా? వాళ్ళు వచ్చిర్రు, మాట్లాడుకున్నారు. ఎకరానికి 15,000 చొప్పున, సంవత్సరానికి 150,000 మాట్లాడుకున్నారు. వాళ్ళు కవులు చేసినా చేయకపోయినా నా పైసలు నాకు కావాలి 150,000 అని అడుగుతాండి. ఇప్పుడు దానికి ఏమంటారో చెప్పుర్రి. ఏదైనా ఉంటే మీరు ఇంటికాడ కొట్లాడుకోర్రి మీ మొగంతో. ఇన్నావా నల్లమొక కూడా పెద్ద మనుషులు ఏమంటారు? కౌలు చేసినా చేయకపోయినా 150,000 కట్టాలట. ఏడికెళ్ళి తెచ్చి కడతావు తాత? ఆగే, తొందరపడకు నువ్వు. ఊరికే తొందరపడుతుంది. పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు కదా. ఏనంగా తెచ్చి పెడతావు? ఎక్కడ నుంచి తెచ్చి పెడతావు? అయ్యో, మేమేం చేయాలనుకున్నాం, కౌలు కుదరలేదు, ఏం చేద్దాం? మరి కౌలు కొట్టేటప్పుడు ఒక నిమిషం నన్ను అడగాలని తెలియదా నీకు? అన్ని అడగాల ఇంట్లో. ఏ అడగకపోతే మరి కట్టు, ఇప్పుడు కట్టు. ఏనంగా తెచ్చి కడతావు? కడతాం. అయ్యో ఆగరాదు, కడతాం. ఇగో పెద్ద మనుషులు, మేము కౌలుకు చేసి వ్యవసాయం చేద్దాం అనుకున్నాం. కానీ మా పిల్లలు ఏమంటారు అంటే అక్కడికి అద్దు అంటారు, మేము చేయమంటారు. ఆ పైసలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. మీరే ఏదైనా చేయాలి. వీళ్ళు పొలానికి అస్సలు రా అంటారు. మా ఉన్న పొలం చేయి చాలా అంటారు. ఎంత చెప్పినా ఇంటారు. ఏం చేయాలి? ఏం చెప్పినా మీరే చెప్పరు ఇక. అన్న వీళ్ళు వచ్చిపోయినాక ఇంకో ఆయన వచ్చిండు, 20,000 ఇస్తామన్నాడు. అయినా సరే వీళ్ళకి ఇచ్చిన దగ్గర అని చెప్పి నేను వీళ్ళకి రాసుకున్న కాగితం. ఇప్పుడు ఆయనకి ఏడిపోయినా వీళ్ళకి ఏడిపోయినా, రేపు పొలం నాది నష్టపోతాగానే. ఏదైనా సరే నువ్వే మాట్లాడే పెద్ద మనిషిగా. అదే తిరుపతి, ముందుగానే మాట్లాడేటప్పుడు ఎదుర్కొండాలి ఇవన్నీ. నువ్వు చేయగలుగుతావా చేయలేవా, ఇంటికాడ ఇషారం చేసుకున్నాక మాట్లాడదామే అని మొదలే చెప్పనుంటివి. మా వాళ్ళని అడిగినాక చెప్తానేని 2 వద్దులు ఆగనుంటివి. ఎగిరితపాటి మాట ఇచ్చాడు ఎందుకు, కాగితం రాసుకోవడం ఎందుకు? ఇప్పుడేమో నాతో వెళ్ళది ఏం చేయాలి అని చెప్పేసి గేడి నిలబడితే ఎట్లా? మాట ఇచ్చినప్పుడు అన్న ప్రకారం పైసలు కట్టాల్సిందే కదా. అట్లా కాదు పెద్ద మనిషి, మీరు చెప్పేది కూడా నిజమే. ఆయన అందుకు చెడ్డాడు ఇందుకు చెడ్డాడు, కానీ వాళ్ళు చెయ్యరు మేము చెయ్యము. ఇప్పుడైతే లేట్ ఏం కాలేదు కదా, ఇంకెవరికన్నా ఇచ్చుకున్నా ఇచ్చుకోవచ్చు. 150,000 కట్టుడంటే ఏడికెళ్ళి తీసుకొచ్చి కడతాం? 150,000 కట్టనట, ఏడికెళ్ళి కట్టాం? కట్టు ఇప్పుడు. మొగిని పట్టుకొని గట్ల కొట్టగా ఇంకా పోతా ఆయన నెంబర్. పోతావా ఆయన నెంబర్? ఆగమ్మా ఆగురి ఆగురి, ఇదేం కొట్టుడమ్మా? ఈ మొగలను పట్టుకొని కొట్టుడేంది? ఆగురి జర ఆగురి, మాట్లాడు. అన్న భార్యాభర్తలకు పంచాయతీ అవుతుంది, వాళ్ళకి శృతి కలతలేదు. ఇక వాళ్ళతో కాదే, ఎవరానా నువ్వే చూడే, వేరే వాళ్ళకి ఇద్దాం. అదే భాస్కర్, నేను కూడా అదే అనుకుంటాను.
ఇక వాళ్ళకు మూడు పిల్లలకు చక్కగా లేదు. ఇక వీళ్ళు వ్యవసాయం ఏం చేస్తారు? వీళ్ళకి ఇచ్చినా కానీ నీకు జాట రపరపే ఉంటది. మళ్ళా అనవసరంగా వదిలేసేయి. వేరే వాళ్ళని చూస్తా, నేను చూసి మాట్లాడతా. వారం రోజుల్లో తెచ్చేంత వాళ్ళన్నా మంచిగా దున్నుకునే వాళ్ళు. సరే అన్న, గట్టిగా నా పని చేయన్న. వారం తిరిగే లోపు నేను ఎవరినన్నా చూసి తెచ్చేస్తా. మంచిగా కష్టపడి దున్నుకునేటోళ్ళను వాళ్ళు నిడిచిపెట్టిగా. ఎవరమ్మా పోరి, ఇంటి పోగానే పోయి తన్నుకుంటారు గుద్దుకుంటారు. పోరి ఇంటికి నోడు నల్లమొకపడా, నువ్వు ఏయబట్టి ఇజ్జత్ మానం పోయింది అక్కడ. ఏ, ఏ, చెప్పేటప్పుడు చెప్పు చేయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దూలం థియేటర్. చూసిందిగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ కట్టుంటది. గట్టి కొట్టురి.